సింధు జలాల ఒప్పందం ప్రస్తుత రూపంలోనే మళ్లీ అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే మార్పులు తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడితేనే సాధ్యమవుతుందని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు జాతీయ మీడియా ప్రసారం చేస్తోంది. గతేడాది పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఇరు దేశాల మధ్య 6 దశాబ్దాలకు పైగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి ప్రభుత్వం వైదొలగాలనే ఆలోచన చేయటం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సింధు జలాల ఒప్పందం ప్రస్తుత రూపంలోనే మళ్లీ అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఒప్పందాన్ని ఒకవేళ పునరుద్ధరించాల్సి వస్తే మార్పులు తప్పనిసరి అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడితేనే సాధ్యమవుతుందని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు జాతీయ మీడియా ప్రసారం చేస్తుంది. గతేడాది పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఇరు దేశాల మధ్య 6 దశాబ్దాలకు పైగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి ప్రభుత్వం వైదొలగాలనే ఆలోచన చేయటం లేదని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.